చాలా రోజుల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు 5 నిమిషాలు కూడా ఉండలేదని అంటున్నారు. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలోన మా సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలోన నాకు ఇంతవరకే పాట వస్తుందని తెలంగాణ పల్లెలోన మా సారు నిజంగా ఇప్పటికీ అన్న రేవంత్ రెడ్డి సార్ మంచి పనులు చేసిన నా గుండెలో మాత్రం సీఎంగా ఎవరిని ఫీల్ అవుతున్నా అంటే కేసీఆర్ సార్. అసలు ఆయన లేకపోతే కలనే పోయిందన్న, తెలంగాణ రాష్ట్రాన్ని కలనే పోయింది. ఎందుకంటే కేసీఆర్ సార్ మొన్న స్పీచ్ ఇచ్చిండు. ఆయన ఇంతకుముందు సినిమాలు కూడా పనికిరావు. ఆయన ఇంటర్వ్యూలు చూస్తే, ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఏ సినిమా పనికిరాదు, అంత ముద్దుకుంటాయి మా కేసీఆర్ సార్. ఆ మాటలు చూసుకొని ఆ ట్రోలింగ్ చూసుకుంటూ బతికిపోయేటోళ్ళం. కానీ ఇంతకుముందు 1,00,000 రూపాయలు వచ్చేదన్న రైతు బంధు, నాకు ₹1 లేదన్నా. ఊక మళ్ళీ ఆడు వస్తాడు. ఇక రైతు బంధు నాకు ₹1,00,000 6 నెలలకు వచ్చి ఇప్పుడు రైతు బంధు లేదు. ఇంకోటి ఫ్రీ బస్ ఒకటైతే అమలు అవుతుంది, మీ ఆడోళ్ళకి నడుస్తుంది. మాకేందన్నా, మేమేం తప్పు అన్నా? లంగా ఎవ్వడి తులం బంగారం ఇయ్యలే, ఇంకొకటి ఆ పథకాలు అమలు అవుతలేదు. నిజంగా కేసీఆర్ సార్ ఇది నీకు ఒకటి చెప్తున్నా చూడు, కొన్ని సినిమాలకు మెగాస్టారే కరెక్ట్ అనిపిస్తుంది మనకు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అంటే నాకు కాదు, ప్రతి ఒక్కరి పల్లెలలో ఆల్రెడీ పల్లెలలో కొంతమంది ముసుగులలో వాళ్ళే కొద్దిగా అర్థమైంది, వాళ్ళు ఓటేసిరు. కొంతమంది యువత ఇప్పుడు గుర్తుకొస్తుంది మన కేసీఆర్ సార్ లేని లోటు మాకు అర్థమవుతుంది. నిజంగా 100కు 100% నెక్స్ట్ కేసీఆర్ సార్ రాబోతున్నాడు. రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగా చేస్తున్నాడు అనుకో. ఇక నేను తిడితే మళ్ళీ కేసులు పెడతారని నేను చెప్తలేను. కానీ మొన్న జరిగిన సీఎం ప్రసంగం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని అవును తొండ లాగులేసి తంద అన్నాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే నేను ఆయనకి విమర్శించాను, నా గుద మీద అంటారా నువ్వు, ఆ భయపడి నేను తిడతలేను. రేవంత్ రెడ్డి సార్ మంచోడే రేవంత్ రెడ్డి సార్ కూడా. కాకపోతే నువ్వు నెక్స్ట్ సార్ రావు సార్, ఏమైనా చేసుకోవాలి, ఏమైనా జేబులో ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకో, నీ ఇష్టం అది. కానీ ఈరోజు అసెంబ్లీకి కేసీఆర్ వచ్చిన ఈసారు సారే ప్రతి ఒక్కరు ఆల్రెడీ నా దృష్టిలో, ప్రజల దృష్టిలో ప్రతి ఒక్కరు సార్ అసలు ఇప్పటికీ నేనైతే కేసీఆర్ సీఎం లాగా ఫీల్ అవుతున్నా. ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా డిప్యూటీ సీఎం అని అంటున్నారు. ఇంకా కూడా భారతదేశంలో చాలా మంది కేసీఆర్ సీఎం అనుకుంటున్నారు. నేనే అనుకుంటున్నా, ఇక మన లోకల్ వాళ్ళమే అనుకుంటున్నాం, బయట వాళ్ళు ఇంకేడా అనుకోరానా? లోకల్ వాళ్ళే అనుకుంటున్నాం, మనం అందరమే అనుకుంటున్నాము. అవునా? ఇప్పుడు నేను ఒకటి చెప్పాను అన్న, ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారంటే, పబ్లిక్ ఏం పిచ్చిపుకోలేం కాదు, తెలివిగల్లోలు నువ్వు నేను అందరం. ఇప్పుడు వాని అభివృద్ధి కోసము, అది కోసం, దానికోసము ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారు. బికాస్ ఎందుకంటే వాని అభివృద్ధి కావాలి, ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, ఆ ప్రభుత్వం వాళ్ళు ఉంది. అట్లా ఆలోచించి కాంగ్రెస్కి కొన్ని సీట్లు ఆయనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ మన సీఎం ఎలక్షన్స్లో ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం తర్వాత ఓట్లు ఎట్లా పడ్డాయన్నా మనకు? గప్ప గుద్దుడు. ఇప్పుడు ఈసారి గిట నేను చెప్తా దీని తర్వాత కార్ల గిట గుద్దుడు. అదేవిధంగా మొన్న సర్పంచ్ ఎలక్షన్ రీసెంట్గా జరిగింది కానా, పెద్దగా వేలల వందల గెలవలే, 1 ఓటు 2 ఓటు 3 ఓటు ఎక్కువ గెలవలే. ఇప్పుడే మనము వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద చూసుకోవచ్చు మనం. అదేవిధంగా ఇంతకుముందు మన కేసీఆర్ అన్న 5 రూపాయల భోజనం పెట్టి ఉంటే ఇప్పుడేం పెట్టిండని అన్న 5 రూపాయల టిఫిన్ పెట్టిండు. మంచి పని అది, రేవంత్ రెడ్డి అన్న మెచ్చుకోవచ్చు. 5 ఇడ్లీ పెట్టిండు, కాకపోతే రవార లోపల అరుగుతలేదు నాకు. అది రోజు అదే తింటున్నా అన్న. నువ్వు ఏదో క్వశ్చన్ అడిగి నువ్వు చెప్పనా? బీఆర్ఎస్ అంటే వచ్చిందన్న, కాంగ్రెస్ ఎక్కువ వచ్చింది, మీరు డైరెక్ట్గా చూడలేదు అనుకుంటా. అంతే అవును, నేను అదే చెప్పినా కదా, ఎక్కువ రాలేదు, 1 ఓటు 2 బలమితంగా. అదేవిధంగా కొన్ని సిపిఐ గాలను, ఆ బీజేపీ పార్టీ వాళ్ళకి సపోర్ట్ తీసుకొని అలవెన్స్తో గెలవడం జరిగింది తప్ప ఆల్రెడీ ఆ తిరుగుబాటు ఎప్పుడు ఆల్రెడీ అన్న ప్రజలు చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చిండు.
మరి అంత కేసీఆర్ పవర్, ఎందుకంటే ఆయన వాల్యూ మన ప్రజలు జరగొడతా అన్నాడు కదా, మరి ఎందుకు మరి ఈ నమస్కారాలు చేయడం, మరి ఈ దొంగ ఏడుపులన్నీ ఎందుకు, మరి ప్రజల్ని ఎందుకు మోసం చేస్తారు? అన్న కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఆయన బయట రాజకీయ విషయంలో తిట్టుకోవచ్చు, కానీ లోపల రేవంత్ రెడ్డి కూడా ప్రేమనే. ఎందుకంటే వై బికాస్ ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ శిష్యుడే, అది మర్చిపోలే. ఒకసారి ఇంతకుముందు ఆర్ఎస్ఎస్లో ఉండే, దానికి ఆర్ఎస్ఎస్లో ఉండక ముందు కూడా మనోడు టీఆర్ఎస్ పార్టీలో, ఇంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఉండే, బీఆర్ఎస్ పార్టీలో ఉండే. అప్పుడు ఆ విధంగా కేసీఆర్ అంటే రెస్పెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ప్రెజర్ వల్ల ఏదో రాజకీయం ప్రజలు మళ్ళీ నెక్స్ట్ ఓట్లు పడవు కదా, ఆయనకి ఇలా తిట్టకపోతే తిట్టాలనే ఉద్దేశంతో తిడుతుండు. కాకపోతే మన రేవంత్ రెడ్డి సార్ గారి పరిపాలన మాత్రం నాకు కొద్దిగా నాకు నచ్చలే. ఏడిచ్చిండ 6 లేదు, ఒకటి మహిళలకు తప్ప ఇంకేం లేదు లంగా. అదేవిధంగా ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను చెప్తున్నా ఆ మాల్ సైడు అక్కడ ఆయనది రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయన్న అన్నయ్య. నేను కూడా అప్పుడప్పుడు జీబీ ప్రాంట్ కొన్ని రియల్ ఎస్టేట్ దగ్గర నేను కొన్ని పని చేసిన, అంటే ఎక్కువ చేయలే. ఆయన సార్ది మన ఇంతకుముందు రాజకీయంలో రాకముందు రియల్ ఎస్టేట్ దందా అన్నమాట. అక్కడ కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అన్నది. లక్షల ఎకరాలు ఉన్నప్పుడు ఆయన అక్కడ ప్రిమ్ సిటీ, డ్రీమ్ సిటీ, ఇంకో సిటీ, ఆ సిటీ పెట్టుకుంటా అనుకో, ఆయన ల్యాండ్ ధరలు పెరుగుతుంది. అదే ఆయన ఎందుకంటే అన్న ఈ సిటీలు ఇప్పుడు ప్రకటించుకున్నాం అనుకో, ప్లాట్లు అమ్ముకుంటాడు అన్న. ఇప్పుడు ఆయన ఒక బిజినెస్ చేసుకుంటాడు. తర్వాత ఎట్లాగో ఆయన మనశ్శాంతికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఆయన సీఎం కాలేడు ఫస్ట్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి లాగా అదిగో కడుతున్నాం ఇదిగో కడుతున్నాం అని అంటున్నారు, కానీ ఏది కూడా అక్కడ కడతలేరు, ఇక్కడ కడతలేరు. ఇప్పుడు మన తెలంగాణ మ్యాటర్ మాట దాంతో అరచేతులలో ఆకాశం చూపిస్తున్నారు కదా ప్రజలకు. అదే మనం తెలంగాణ మాట్లాడదాం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ సార్ దగ్గర పోదాం. అయితే అన్న చెప్పనా ఇంకా క్వశ్చన్స్ అన్న. ఇప్పుడు ఈరోజు సభలో కనుక చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు మాట్లాడడం జరిగింది. అవును, ఇది రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడున్న ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా పిఎఫ్లు అనేవి సరిగ్గా రావట్లేదు. మా గవర్నమెంట్ ఇప్పుడు 41% రిజర్వేషన్ తోటి వచ్చిన వాళ్ళకు పిఎఫ్లు కానీ అవన్నీ కూడా సకాలంలో అందినాయి. బట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అలాంటి పనులు జరగట్లేవు అని చెప్పి హరీష్ రావు గారు చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? నేను చెప్తున్నా చూడన్నా, ఒక్క నిమిషం. నువ్వు ఏ ఛానల్ రిపోర్టరో నాకు అర్థం లేదు. ఏం ఛానల్? వాహిని ఛానల్ రిపోర్టర్ అనా? ఏమా రావులు ఎన్నిసార్లు చెప్పాలా నీకు? రావులు ఎన్నిసార్లు చెప్పాలి మా కేసీఆర్ అన్న డైలాగు? అరే నా దగ్గర నిధులే లేవురయ్యా అని ఎప్పుడో చెప్పాడు ఆయన. ఇంకేం నుంచి చెప్తాడు? పథకాలు ఎన్ని నుంచి పెడతాడు? ఇక నువ్వు ఉద్యోగులను ఏడ చూస్తాడు? అది తినడానికి తిగానా లేదు బాయ్ మాకని సభాపూర్వకనే చెప్పాడు ఆయన ఆల్రెడీ. దానికి మన ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఏం కౌంటర్ ఇచ్చారంటే, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 తారీఖు దాకా గవర్నమెంట్ ఆఫీసర్ల శాలరీ అనేది క్రెడిట్ కాలే, మీరు చెప్తున్నారా మాకు అని చెప్పి దుద్దిల శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు నువ్వు రైతులనే సకాలంగా ఆ ఇంక్రిమెంట్ ఇస్తాను కొన్ని ప్రకటించుడు. 6 పథకాల్లో ఒకటి ఉంటుంది. ఆ చిన్న ఇంక్రిమెంట్ అన్న 1000, 2000 ఆ ఇంక్రిమెంటే నువ్వు ఇవ్వలేకపోయినావు. ఇంకా నువ్వు ఈ పరిపాలన సక్కగా చేస్తున్న శ్రీధర్ బాబు సార్, నువ్వు దిమాగ్లా మైండ్ ఉందా లేకపోతే కోడి మైండ్ ఉందో నాకు అర్థమవుతలేదు. కాకపోతే శ్రీధర్ బాబు సార్ మంచి మైండ్ గల వ్యక్తి. యాప్లలో ఇప్పుడు నేను చెప్తానా, మా అయ్య చదువు ముక్క పొట్టకోసే అక్షరం ముక్క రాదు మా అయ్యకు. మీ అయ్య గిట్టు రాదు, నువ్వు చదువుకున్నాడు. ఆ అయ్యకు రాదు, వారి యాప్ ఏడు వస్తుందన్నా. నేను ఇక హైదరాబాద్లో పట్టణంలో వచ్చి గింజో అక్కడ అడుక్కోను 5 రూపాయలు భోజనం కేసీఆర్ భోజనం తినో బతుకుతున్నాం. ఏమన్నా కరెక్టేనా? రైతులకు ఏం తెలుస్తుందా నా యాప్లు? అది ఇప్పుడు చేయాలంటే ఆ ప్రెజర్ గిడ మన మీద. మనకున్న గీడ 25-30 వేలు శాలరీ, మన రూమ్ రెంట్, మనది డ్రెస్, మన ఆఫీస్ ట్రెజర్ తట్టుకోవట్లేము. ఇంకోటి ఆ యూరియా దగ్గర పోతాం. వాళ్ళు మనం డిగ్రీలు పీజీలు చదువుకొని ఈయన యాప్లు ఒత్తుకొని ఈయన యూరియాలు ఒత్తుకుంటుంటారా? కొద్దిగా తెచ్చుకోవాలి సార్.